మన ఎడ్యుకేషనల్ ఛానల్కి స్వాగతం. నేను మీ ఎంఎన్ఆర్. కోడింగ్ని ఈజీగా నేర్చుకోవడం అనే ఉద్దేశంతో మన ఎడ్యుకేషన్ ఛానల్ ప్రజెంట్ చేస్తున్నటువంటి ద మ్యాథ్ కోడర్స్ ప్రోగ్రాంలో భాగంగా మనము లాస్ట్ క్లాస్లో కలర్స్ ఎలా ఇస్తున్నాము అనేది తెలుసుకుంటూ వచ్చాము. అయితే లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నాము, కలర్స్ని ప్రీ డిఫైన్డ్ కలర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని ర్యాండమ్ కలర్స్ ఇవ్వడం చూసాము. అలా కాకుండా మనకు కావాల్సిన కలర్ని, మనం చూజ్ చేసుకున్న కలర్ని, మనకు పర్టికులర్ కలర్ని ఎలా ఇవ్వచ్చు అనేటువంటి దాని గురించి ఈ క్లాస్లో మనం తెలుసుకుందాము. సో code.org ప్లాట్ఫామ్కి వెళ్ళిపోదామా? సో code.org అని మనం టైప్ చేసి ఎంటర్ చేసినట్లయితే మన ప్లాట్ఫామ్ ఓపెన్ అయిపోయింది. అలానే క్రియేట్లోకి వెళ్ళి ఆర్టిస్ట్ మీదకి వెళ్ళి ఒక్కసారి ఆర్టిస్ట్ ఏరియాని మనం ఇంక్రీజ్ చేసుకుందాము. నౌ బ్రషెస్లోకి వెళ్ళి ఇక్కడ సెట్ కలర్ ఉంది చూడండి. ఈ సెట్ కలర్ బ్లాక్ని మనం డ్రాగ్ చేసి వెన్ రన్ దగ్గర అటాచ్ చేద్దాము. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. అందుకనే దీన్ని పర్టికులర్గా ఒక వీడియోలో సపరేట్గా మనం క్లాస్ తీసుకోవడం జరిగింది. ఏంటి అంటే ఈరోజు మనం నేర్చుకున్న code.org ప్లాట్ఫామే కాదు, బ్లాక్ బేస్డ్ ప్లాట్ఫామ్ మాత్రమే కాదు. మీరు PHPకి వెళ్ళండి, జావాకి వెళ్ళండి, .NETకి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, HTML, CSS, వెబ్ డిజైనింగ్స్లో మనం కలరింగ్ ఎలా ఇస్తామనే దానికి మేజర్ పాయింట్లో వన్ ఆఫ్ ది మేజర్ పాయింట్ ఇది RGB కలర్స్ అంటాం దీన్ని. రెడ్, గ్రీన్, బ్లూ. వీటిని షార్ట్ ఫామ్ లో RGB అంటాము. RGBకి మనం ఇచ్చేటువంటి వాల్యూస్ని బట్టి వీటిని ప్రైమరీ కలర్స్ అంటాము. ఈ ప్రైమరీ కలర్స్ యొక్క కాంబినేషన్ బట్టి మనకి సెకండరీ కలర్స్ తయారవుతూ ఉంటాయి. అయితే ఈ RGB వాల్యూస్ ఎలా ఇవ్వగలుగుతాము? చూడండి, ఇప్పుడు రెడ్ దగ్గర 255 అని ఉంది. ఒక్క నిమిషం దాన్ని అలానే ఉంచుదాము. గ్రీన్ 255 ఉంది, బ్లూ 255 ఉంది. వాటిని మనం ఎక్కడ కదిలించొద్దు. ఒక్కసారి మనం యాక్షన్స్లోకి వెళ్ళి మూవ్ ఫార్వర్డ్ బ్లాక్ తీసుకొచ్చుకుందాం. ఎందుకంటే మనకు అసలు ఆ కలర్ ఏమొస్తుంది, ఎలా కలర్స్ చేంజ్ అవుతున్నాయి, వాటి వాల్యూస్కి ఈ కలర్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనేది రన్నింగ్లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. ఫార్వర్డ్ బై 150 పిక్సెల్స్. ఏంటి, ఆర్టిస్ట్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాడు, కానీ మనకి ఏ కలర్ ఏమీ కనిపించట్లేదు. అఫ్ కోర్స్ కరెక్ట్, మీరు అనుకున్నది కరెక్టే. ఆడ వైట్ స్క్రీన్ ఉంది, ఆర్టిస్ట్ కూడా వైట్ కలరే డ్రా చేశాడు, అందుకే మనకు కనిపించట్లేదు కలర్. నమ్మట్లేదా? అయితే ఒక పని చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి 255ని 000 చేసి చూద్దాం. ఏం జరుగుతుందో చూద్దాం. 0 అది అక్కడే ఉంచేసి ఆ 255 దగ్గర క్లిక్ చేసి ఆ 255 డిలీట్ చేసి 0. అలానే గ్రీన్లో కూడా 0. చూడండి, మీరు ఒక్కొక్క కలర్ 0 మారుస్తూ ఉంటే అక్కడ కలర్ ప్యాటర్న్స్ ఎలా మారాయో గమనించలేదా? మళ్ళీ ఒక్కసారి వస్తాను. అయితే ఒకసారి 255 మళ్ళీ ఉంచుకుందాం. చూడండి, మళ్ళీ కలర్ చేంజ్ వస్తుంది, రెడ్లోకి వచ్చింది. ఇక్కడ 255 తీసుకుంటున్నాను, ఆటోమేటిక్గా చూడండి ఎల్లో వచ్చేసింది. అంటే రెడ్ 255, గ్రీన్ 255, బ్లూ 0లో ఉన్నట్లయితే చూడండి 3 255 వస్తే వైట్ వచ్చేసింది. ఒక్క వాల్యూ మనం చేంజ్ చేసినా వాటి కలర్ స్టైల్ మారిపోతూ ఉంటుంది. ఇక్కడ రెండు రకాలుగా జరిగింది, మీరు ప్యాటర్న్స్ గమనించారో లేదో చూడండి. ఇందాక రెడ్లో 0తో స్టార్ట్ చేసి గ్రీన్ 0 చేసి బ్లూ 0 చేసాం ఫస్ట్ రౌండ్లో. నెక్స్ట్ రౌండ్లో కింద 2 0s ఉన్నాయి, పైన 255 నుంచి స్టార్ట్ చేసాం. సో కలర్ ప్యాటర్న్ స్టైల్స్ మారిపోయినాయి. మరొక్కసారి చూద్దాం క్లారిటీ కోసం. ఇప్పుడు రెడ్లో 0 చేద్దాము. చూడండి, అక్కడ వైట్ ఉన్నది, కలర్ మారిపోతుంది చూడండి. అంటే రెడ్ 0 అయింది, గ్రీన్ బ్లూ కాంబినేషన్లో వచ్చినటువంటి కలర్ అది. ఓకే, గ్రీన్ 0 చేసి చూద్దాం. ఎగ్జాక్ట్ బ్లూ వచ్చేస్తుంది. ఇప్పుడు బ్లూ 0 చేసేద్దాం. ఫైనల్గా మీకు ఏ కలర్ వచ్చిందండి? బ్లాక్ వచ్చింది. ఇప్పుడు బ్లూ, ఇందాక బ్లూ ఒక్కటే 255 చూసాం కదా, గ్రీన్లో 255 చూద్దాం. గ్రీన్. ఓకే, ఇప్పుడు గ్రీన్ 0 చేసి రెడ్లో 255 చూద్దాం. రెడ్ కలర్ వచ్చేసింది. సో వాల్యూస్ చేంజ్ చేస్తూ ఉంటే మన కలర్స్ మారిపోతూ ఉన్నాయి. ఈ వాల్యూస్ ఎన్ని రకాలుగా చేంజ్ చేయొచ్చు, ఎలా చేంజ్ చేయొచ్చు, ఏ కలర్స్ మనకు కావాలంటే ఆ వాల్యూస్తో మనం ఎలా ఐడెంటిఫై చేయాలి ఆ వాల్యూస్ అనే దాని గురించి మనం ఈ క్లాస్ యొక్క పర్టికులర్ ఇన్ఫర్మేషన్ సరే చూద్దాం. ఇప్పుడు 0 నుంచి 255 వరకు మధ్యలో వేరే వాల్యూస్ తీసుకుందాం. అక్కడ 255 ప్లేస్లో 100 తీసుకుందామండి. ఓకే, గ్రీన్ కూడా 100 తీసుకుందాం. చూడండి, ఒకసారి అక్కడ కలర్ చేంజ్ వచ్చేసింది ఆల్రెడీ. సేమ్ గ్రీన్లో 100 తీసుకోండి, కలర్ చేంజ్ వచ్చింది చూడండి. ఒకసారి బ్లూ కలర్లో 100 తీసుకోండి, కలర్ చేంజ్ వచ్చింది. ఈ విధంగా మీరు అంటే సేమ్ వాల్యూసే తీసుకోవాలా, అటువంటిది ఏమీ లేదు. ఒకసారి డిఫరెంట్ వాల్యూస్ తీసుకొని చూద్దామంటారా? ఓకే, అక్కడ 200 తీసుకుందాం. ఓకే, గ్రీన్లో 50 తీసుకుందాం. ఓకే, బ్లూలో 20 తీసుకుందాం.
కలర్స్ చూడండి, నియరెస్ట్ రెడ్ కలర్, ఎందుకంటే రెడ్ యొక్క వాల్యూ మ్యాక్సిమం ఉంది కాబట్టి నియరెస్ట్ రెడ్లో ఉంది. ఒకసారి బ్లూని వాల్యూ చేంజ్ చేసుకుంటూ ఆ కలర్ చేంజ్ ఎలా వస్తుందో చూద్దాము. బ్లూని 100 చేద్దాము. చూడండి రెడ్ నియరెస్ట్ పింక్లోకి మారుతూ ఉంది. అలానే 100ని 150 చేద్దాం. బ్లూలో ఉన్నటువంటి 100ని 150 చేద్దాం. ఎస్, ఆ 150ని 220 చేద్దాం. ఎస్, సి కలర్స్ ఎలా మారిపోయాయో చూడండి. ఈ విధంగా మనకు కావాల్సిన కలర్స్ ఎలా ఐడెంటిఫై చేయాలనేది ఒక్కసారి చూద్దాం మనం. ఇక్కడ మనకి వైట్ బోర్డ్ మీద ఈ కలర్ కాంబినేషన్స్ గురించి డిస్కషన్ తీసుకుందాము. సెట్ కలర్, ఇక్కడ మనము RGB అనేటువంటి కాంబినేషన్ ప్రాసెస్లో సెట్ కలర్ గురించి మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. ఈ RGB అంటే R అంటే రెడ్, G అంటే గ్రీన్, B అంటే బ్లూ అని మనం చెప్పుకున్నాము. సో ఇప్పుడు మనం చూసినటువంటి బ్లాక్లో R ప్లేస్లో రెడ్ అంటే మనకి ఇచ్చినటువంటి వాల్యూ ఎంత ఉంది? 255 బై డిఫాల్ట్ ఇస్తున్నారు. అలానే గ్రీన్లో తీసుకున్నట్లయితే బై డిఫాల్ట్ 255 ఉంది. సేమ్ బ్లూలో కూడా బై డిఫాల్ట్ 255 ఉంది. అయితే ఇది మ్యాక్సిమం వాల్యూస్. ఒక్కొక్క దానికి ఉన్నటువంటి పాసిబుల్ వాల్యూస్ ఏంటంటే 0 to 255. అలానే గ్రీన్ కూడా 0 to 255. బ్లూ ప్లేస్లో కూడా మనం 0 to 255. ఈ వాల్యూస్లో మనం ఏ పాసిబుల్ వాల్యూ అయినా ఇవ్వచ్చు. సో మనకి ఎన్ని పాసిబుల్ కలర్స్ ఫామ్ అవుతున్నాయి అంటే 0 నుంచి 255 వరకు వచ్చేసరికి మనకి ఓవరాల్గా 255 పాసిబుల్ వాల్యూస్ ఫామ్ అవుతాయి. అంటే వాటి థిక్నెస్ కావచ్చు, వాటి కలర్ కాంబినేషన్స్ చేంజెస్ కావచ్చు, మనకి 255 కలర్స్ ఫామ్ అవుతున్నాయి. అలానే గ్రీన్లో కూడా 0 నుంచి 255 వాల్యూస్కి మనం వాల్యూస్ మారుస్తూ ఉండడం వల్ల మనకి ఫామ్ అయ్యేటువంటి కలర్ కాంబినేషన్ ఫార్మాట్స్ 255. సేమ్ మన ఈ బ్లూ ప్లేస్లో కూడా ఈ 255 ప్లేస్లో 0 నుంచి 255 వరకు మనకు వాల్యూస్ మారుస్తూ ఉండడం వల్ల మనకు వచ్చేటువంటి పాసిబుల్ కలర్ కాంబినేషన్స్ 255. ఓవరాల్గా మనకున్నటువంటి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ ప్రాసెస్ ప్రకారం m పాసిబుల్ వేస్ని n పాసిబుల్ వేస్ తోటి మల్టిప్లై చేసి దాన్ని r పాసిబుల్ వాల్యూస్తో మల్టిప్లై చేసినట్లయితే మనకు వచ్చేటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ MNR అనేటువంటి ఫార్ములా మనం డిఫైన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 255 పాసిబుల్ వాల్యూస్ రెడ్లో మన కలర్స్ చేంజ్ చేయడం వల్ల, గ్రీన్లో కూడా మన కలర్స్ వాల్యూస్ చేంజ్ చేయడం వల్ల మనకు వచ్చేటువంటి పాసిబుల్ వాల్యూస్ 255 కలర్స్. బ్లూలో కూడా మనము వాల్యూస్ చేంజ్ చేయడం ద్వారా మనకు వచ్చేటువంటి పాసిబుల్ కలర్ కాంబినేషన్స్ 255. ఫైనల్గా మనకు వచ్చేటువంటి టోటల్ పాసిబుల్ నెంబర్ ఆఫ్ కలర్స్ 255 into 255 into 255. సింపుల్గా చెప్పాలి అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 80 lakhs కాంబినేషన్ ఆఫ్ కలర్స్ని మీరు ఫ్రేమ్ చేయొచ్చు. దీని గురించే మనం ఇప్పుడు బ్లాక్స్లో క్లియర్గా డిస్కస్ చేసుకుంటున్నాము. సో ఇప్పుడు మనం వైట్ బోర్డ్ మీద కలర్స్ చూసాం కదండి. వైట్ బోర్డ్ మీద అసలు ఆ కాంబినేషన్స్ ఏ విధంగా తీసుకోవచ్చు, ఎన్ని రకాల కాంబినేషన్స్ తీసుకోవచ్చు, ఆ కాంబినేషన్ సెలెక్ట్ చేయాలంటే ఎలా పాసిబిలిటీ, ఎన్ని పాసిబుల్ కలర్స్ వస్తాయనేది చూసాము. ఇప్పుడు నాకు కావాల్సిన పర్టికులర్ కలర్ని ఎలా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియన్ ఫ్లాగ్ డ్రా చేయాలనుకుంటున్నాను. ఇండియన్ ఫ్లాగ్ డ్రా చేయాలి. ఇండియన్ ఫ్లాగ్లో కలర్స్ మనకు చాలా బాగా తెలుసు. సాఫ్రాన్ తెలుసు, గ్రీన్ తెలుసు. కానీ ఆ సాఫ్రాన్లో ఉన్నటువంటి షేడ్ కూడా ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ రావాలి అంటే ఆ సాఫ్రాన్ కలర్ ఎలా తెలుస్తుంది మనకి అంటే పక్కన ఇంకొక గూగుల్ ట్యాబ్ ఓపెన్ చేసామనుకోండి. మనం గూగుల్ ట్యాబ్ ఓపెన్ చేసి ఇండియన్ ఫ్లాగ్ కలర్స్ అని కొడుతున్నాను నేను. చూడండి, ఇండియన్ ఫ్లాగ్ కలర్స్ ఎంటర్ కొట్టేస్తే మనకి ఇక్కడ పాసిబిలిటీస్ చూపిస్తుంది. కొంచెం పైకి వెళ్ళినట్లయితే కొంచెం స్క్రోల్ డౌన్ చేసుకోండి. చూడండి, ఇక్కడ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా హిస్టరీ, డిజైన్, మీనింగ్, నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా, ఇమేజెస్, హిస్టరీ. అలా కాకుండా కొంచెం కిందకి రండి, అంటే మీరే పైకి వెళ్ళండి, స్క్రీన్ని కింద జరుపుకోండి. ఇక స్టార్టింగ్ చూడండి, ఇన్ ఇండియా ద టర్మ్ ట్రై కలర్ రిఫర్స్, అంటే డీప్ సాఫ్రాన్. ఒక్కసారి ఆ లింక్ని క్లిక్ చేసి ఓపెన్ చేద్దాం. ఇందులో మీకు ఆ కలర్ కోడ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అంటే మ్యాటర్ అంతా చదవాల్సి వస్తుంది. అంత ఓపిక లేదు అనుకుంటే మనం ఇందాక ఏదైతే టైప్ చేసామో పైన ఇండియన్ కలర్స్ అని, ఇండియన్ ఫ్లాగ్ కలర్స్ అని, ఒక్కసారి బ్యాక్ వెళ్ళండి. ఎస్, ఇండియన్ ఫ్లాగ్ కలర్స్ పక్కనే ఇండియన్ ఫ్లాగ్ కలర్స్ కోడ్ అని కొట్టండి.
ఆర్జీబీ ఉంచండి. ఇండియన్ ఫ్లాగ్ కలర్స్ కోడ్ ఆర్జీబీ అని కూడా ఇది ఉంచండి. ఇప్పుడు పర్లేదు, అక్కడ ఆర్జీబీ అని తీసుకోవచ్చు, మనం ఇక్కడ ఆర్జీబీ అని తీసుకోవచ్చు. లేదంటే మనకి ఇక్కడ కూడా వస్తుంది చూడండి, అప్రాక్సిమేట్ ఆర్జీబీ వాల్యూస్ ఫర్ యూజ్ మే బి టేకెన్ టు బి ఇండియన్ సాఫ్రాన్ అని. ఇవి మనం చూడబోయేటువంటి. ఒక్కసారి ఆ లింక్ క్లిక్ చేసుకోండి. ఫ్లాగ్ ఆఫ్ ఇండియా దగ్గర, లేదంటే ఇండియన్ ఫ్లాగ్ కోడ్స్ ఎక్స్, ఆర్జీబీ, సిమెక్స్ ఇవి కూడా తీసుకోవచ్చు. ఎస్, ఇక్కడ చూడండి క్లియర్గా ఆర్జీబీ. మీకు ఇందాక కూడా చెప్పాను నేను, రెడ్, గ్రీన్, బ్లూ ఆర్ ప్రైమరీ కలర్స్. మనం ఆర్జీబీ వాల్యూస్ ఇచ్చే కొద్దీ మనకి సెకండరీ కలర్స్ ఫామ్ అవుతూ ఉంటాయని ఇవ్వండి వాల్యూస్. ఆరెంజ్, సాఫ్రాన్ రావాలంటే ఈ విధంగా మనం వాల్యూస్ ఇవ్వగలగాలి. వైట్ రావాలి అనుకుంటే 255, 255, 255 మనం స్టార్టింగ్లోనే చూసాం. అది బై డిఫాల్ట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ తోటి అక్కడ మనకు వచ్చిందే వైట్ కలర్. గ్రీన్ కావాలనుకుంటే ఇదిగోండి 19, 136, 8. అలాగే నేవీ బ్లూ అంటే మధ్యలో మన అశోక ధర్మ చక్రం ఉంటుంది కదండి ఫ్లాగ్ లో, దానికి కావాలనుకుంటే 00, 128. ఇప్పుడు ఈ వాల్యూస్ మనం అక్కడ ఎంటర్ చేసి మనం ఆ కలర్ కాంబినేషన్స్ ని పరిశీలించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి తీసుకుందాం వాల్యూస్ 255, 153, 51 అక్కడ ఎంటర్ చేద్దాం. మన కోడ్ డాటర్కి చెప్పండి వాల్యూస్ ఏమున్నాయి. 253, నెక్స్ట్ ఎంత ఉందండి, ఏంటి చూడలేదా, మర్చిపోయారా? ఒకసారి మళ్ళీ చూసుకోండి. ఎస్, 153, 51. ఎస్, ఇది 255 పైన స్టార్టింగ్ రెడ్ 255. ఎస్, నెక్స్ట్ 153 అండ్ 51. చూడండి సాఫ్రాన్ కలర్ వస్తుంది మనకి. అంటే ఆ వాల్యూస్ తీసుకొచ్చి మనకి ఏ కలర్ కావాలన్నా సరే గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి మనకు కావాల్సిన కలర్ కాంబినేషన్ కోడ్ని తీసుకుని వచ్చి మనం ఇక్కడ ఎంటర్ చేసుకోగలిగితే మనకు కావాల్సిన విధంగా కలర్స్ యాడ్ అవుతాయి. ఓకే కదండి. నౌ ఒకసారి బ్రషెస్లోకి వెళ్ళి ఇంకేమున్నాయో చూద్దాం. ఒకసారి మనం తెలుసుకోవాల్సిన చూడండి, సెట్ కలర్ గురించి బై డిఫాల్ట్ కలర్స్ ఎలా వాడుకోవచ్చో తెలుసుకున్నాము. సెట్ కలర్లో ర్యాండమ్ కలర్ ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి బంచ్ ఆఫ్ కలర్స్ నుంచి సిస్టమ్ తనకు కావాల్సిన కలర్ని ఎలెక్ట్ చేసుకుంటుందని చెప్పాను. అలానే సెట్ కలర్ విత్ రెడ్, గ్రీన్, బ్లూ అంటే ఆర్జీబీ కలర్ కాంబినేషన్ సిస్టమ్ నేర్చుకున్నాం మనం. అలానే సెట్ ప్యాటర్న్ తెలుసుకున్నాము. మనం ఇప్పుడు తెలుసుకోబోతున్న రెండు విషయాలు సెట్ విత్, సెట్ ఆల్ఫా. ఒకసారి రెండు బ్లాక్స్ మనము కోడింగ్ ఏరియాలో డ్రాక్ చేసుకుని పెట్టుకుందాము. సెట్ ఆల్ఫా అండ్ సెట్ విడ్త్ కూడా. సెట్ విడ్త్ రైట్. సో ఇప్పుడు ఈ సెట్ విడ్త్ అంటే మనకున్నటువంటి ఆ లైన్ విడ్త్ చూడండి సన్నగా ఉంది బై డిఫాల్ట్లో. ఇప్పుడు ఆ సెట్ విడ్త్ని మనం యాడ్ చేద్దాము ఒక్కసారి. ఎస్, దానిలో వాల్యూ ఇచ్చినట్లయితే ఆ క్వశ్చన్ మార్క్స్ దగ్గర ఒక 5, 10, 15 ఏదైనా ఇవ్వచ్చు. ఒక 10 ఇద్దాం. చూడండి ఆ విడ్త్ ఎలా పెరిగిందో కనిపించింది కదండి విడ్త్. ఒకవేళ 10ని 20 చేద్దాం. ఎస్, పెరిగింది. 30 చేద్దాం. ఎస్, దాన్ని అలా ఉంచుదామండి. ఎందుకు చేశానంటే సెట్ ఆల్ఫా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఒక్కసారి సెట్ ఆల్ఫాని సెట్ విడ్త్ ముందు కానీ వెనక కానీ యూజ్ చేయండి, అటాచ్ చేయండి. ఎస్, సెట్ ఆల్ఫా 5 ఇద్దామా? ఏం కనిపించలేదు కదా. 50 ఇద్దామా? ఎస్. 70 ఇద్దామా? ఎస్. 100 ఇచ్చి చూడండి. అంటే మనం ఇచ్చేటువంటి కలర్ యొక్క ట్రాన్స్పరెన్సీ, ఈ సెట్ ఆల్ఫా అనేది మన కలర్ యొక్క ట్రాన్స్పరెన్సీని యూజ్ చేస్తుంది. మనం చెప్పుకున్న స్టార్టింగ్లో ఆర్జీబీ కలర్ కాంబినేషన్ సిస్టమ్ అన్నాము. కొన్ని కోడింగ్ లాంగ్వేజెస్కి వెళ్ళినప్పుడు మనకి ఆర్జీబీఏ అని కూడా ఇస్తారు. ఏ అంటే ఆల్ఫా, అంటే కలర్ యొక్క ట్రాన్స్పరెన్సీ గురించి ఇస్తారు. సో ఈ క్లాస్లో మనం ఈ ఆర్జీబీ కలర్ కాంబినేషన్స్ని ఎన్ని రకాలుగా ఎలా క్రియేట్ చేయొచ్చు అనే దాని గురించి తెలుసుకున్నాము. సో నెక్స్ట్ క్లాస్కి వెళ్లే ముందు నెక్స్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాము అంటే లూప్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఆ లూప్స్ దాని బ్యూటీ ఏంటనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. అంటిల్ దెన్ మీ ఎంఎన్ఆర్ బాయ్ చెప్తున్నారు.